తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు రాసిన పెళ్ళి పిల్లలు జీవితం అనే నవల ముందు భాగం విన్న తర్వాతనే ఈ భాగం చివరి వరకు వినండి. అప్పుడే మీకు కథ అర్థమవుతుందండి. ఇక మన వీడియోస్ చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. చీకటి పడింది, వెళ్తాను అంది నివేదిత. పద అన్నాడతను. భార్గవ కారులో దింపి వెళ్ళిపోయాడు. నివేదిత తాళం తీసుకుని లోపలికి వచ్చి లైటు వేసింది. ఎదురుగా మంచం పక్కన ముగ్గురు పిల్లల ఫోటోలు ఉన్నాయి. నివేదిత కళ్ళు ఒక్క క్షణం ఆ ఫోటోల వైపు తదేకంగా చూసింది. పెద్ద పిల్ల ప్రశాంతిలో తండ్రి పోలిక, కొడుకు ఆనంద్లో తన పోలికలు బాగా కనపడుతున్నాయి. ఆఖరి పిల్ల శాంతిలో తనవి భర్తవి కలిసిన పోలికలు. వాళ్ళ ముగ్గురిని చూస్తుంటే మనసు ఎంత ఆనందంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో తనకి అపారమైన ధనరాశులు, అమోఘమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నంత ఆనందంగా, తృప్తిగా, గర్వంగా అనిపిస్తుంది. నివేదిత ముఖం మీద మనోహరమైన చిరునవ్వు, కళ్ళల్లో ఆనంద కాంతులు. మంచం దగ్గరికి తాళం చెవులు పెట్టడానికి వచ్చింది. అక్కడ ఒక కవరు కనిపించింది. వెంటనే అది తీసుకొని చూసింది. బెంగళూరు నుంచి ప్రశాంతి రాసింది. మంచం మీద కూర్చొని శ్రద్ధగా ఆ క్షణంలో ఆ ఉత్తరం ఒకటే ఈ ప్రపంచంలో అతి ముఖ్యమైన విషయం అన్నంత ఏకాగ్రతగా చదవసాగింది. అందులో ఇలా ఉంది: డియర్ మమ్మీ, నేను కులాసాగా ఉన్నాను. నువ్వు కులాసాగానే ఉన్నావని తెలుస్తాను. సందీప్కి జ్వరం తగ్గింది. నువ్వు చెప్పినట్టే భోజనంలో మార్పు చేశాను. మందులు ఎక్కువ వాడటం లేదు. నిన్నటి నుంచి అన్నం బాగానే తింటున్నాడు. క్షణం కాళ్ళు చేతులు ఊరుకోవు కదా. ఒకటే అల్లరి. కాస్త చూడకపోయానంటే వీధిలోకి పరిగెత్తేస్తాడు. మమ్మీ, ఒక మంచి శుభవార్త. ఆయనకి త్వరలో ప్రమోషన్ రాబోతోంది. వచ్చిన తర్వాత నీకు తెలియచేద్దామని అన్నారు. కానీ నేనే ఉండబట్టలేక వ్రాస్తున్నాను. మమ్మీ, నీకు గుర్తుందా? చిన్నప్పుడు కూడా ఇంతే. స్కూల్లో ఏదైనా జరిగితే ఇంటికి రాగానే నీకు చెప్పిన తర్వాత కానీ టిఫిన్ తినేదాన్ని కాను. సందీప్ ఎప్పుడు నన్ను న్యూస్ రిపోర్టర్గా బాగా పనికి వస్తాను అని ఏడిపించేవాడు. ఈయనకి కూడా చెప్పాడు. ఈయన నాకు ఈ పేరే పెట్టేశారు. నేను, సందీప్, ఈయన కులాసాగా ఉన్నాం. నిన్న ఇంట్లో రసగుల్లా చేశాను. చాలా బాగా కుదిరింది. మేం కూర్చుని తింటుంటే హఠాత్తుగా నా కళ్ళ వెంట బొటబొట నీళ్లు వచ్చేసినాయి. ఆయన భయంగా, ఏమిటి, ఏమైంది, ఏమైనా బ్యాడ్ న్యూస్ ఉందా అన్నారు. కాదు, నాకు మమ్మీ గుర్తుకు వచ్చింది. నా దగ్గర ఉంటే తను కూడా తినేది కదా అన్నాను. ఓ సదా, అవునవును, మీ మమ్మీ ఉంటే బాగుండేది. మొన్న నువ్వు నేను పోట్లాడుకొని కొట్టుకున్నామే, అప్పుడు ఆవిడ ఉంటే ఎలా ఉండేది అన్నారు. నాకు నిజమే అనిపించింది. పోట్లాట అంటే భయపడకు మమ్మీ. దాని గురించి మళ్ళీ ఏదో ఆలోచించేవు సుమా. ఆయన ఆదివారం ఇంట్లోనే ఉంటానని, ఎక్కడికి వెళ్ళనని, నన్ను జూకి తీసుకెళ్తానని అన్నారు. పొద్దుట భోంచేసి వెళ్ళి ఇక రాత్రి 9 గంటల వరకు రాలేదు. నాకు ఒళ్ళు మండిపోయింది. బాగా దెబ్బలాడాను. మీకిక భార్యాపిల్లలెందుకు, స్నేహితులతోనే కాపురం ఉండండి అన్నాను. నా సంగతి నీకు తెలుసుగా. కోపం తాటాకు మంటలా బుస్సున వస్తుంది. మళ్ళీ అంతలోనే తగ్గిపోతుంది. ఆయన నన్ను బ్రతిమలాడారు. తనే అన్నం కలిపి తినిపించారు. నా కోపం పోయింది. మర్నాడు సెలవు పెట్టి జూకి తీసుకెళ్లారు. మమ్మీ, ఓసారి నేను ఇలా నా కుటుంబంతో ఆనందంగా గడుపుతుంటే నాకు నేనే చాలా స్వార్థపరురాల్లా, దోషిగా అనిపిస్తాను. నేనిక్కడ ఎంతో సంతోషంగా ఉన్నాను. అక్కడ అమ్మ ఒకతే ఎలా ఉందో ఏమిటో అనిపిస్తుంది. నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఈయన కూడా అంటున్నారు, మనం హైదరాబాద్లో ఏదైనా ఉద్యోగం చూసుకొని ఆవిడ దగ్గరగా ఉంటే బాగుంటుంది అని. ఇది ఆయనకి కలిగిన అభిప్రాయం. అమ్మా, అందరి తల్లులు మీ అమ్మలా ఉంటే ఈ లోకంలో పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య పోట్లాటలు అనేవే రావు అంటారు. సంక్రాంతి పండగ వస్తోందిగా, ఒక వారం రోజులు నా దగ్గర వచ్చి ఉండమ్మా. నా చేతులతో నీకు అన్నం వండి పెట్టాలని ఎంతగానో అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి మా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో. ఇప్పుడైనా సుఖంగా ఉండమ్మా. తమ్ముడు ఎలాగో దూరంగా ఉన్నాడో.
నువ్వు నా దగ్గర చెల్లెల దగ్గర 6 నెలలు ఉండమ్మా. నా ఈ మాట నువ్వు కాస్త విను. అడుగో సందీప్ కాగితాలు లాగేస్తున్నాడు. వద్దని దూరంగా తోసి రాకాసులా ఏడుస్తున్నాడు. చిన్నప్పుడు నేను ఇలా ఏడ్చేదాన్నమ్మా. ఇక ఉంటాను. శాంతి బొంబాయి నుంచి ఉత్తరం రాసింది. దానికి ఫ్యాషన్స్ పిచ్చిగా వాళ్ళ ఆయనకి కూడా ఇష్టమేనట. అందుకని ఒక బ్యూటీ సెలూన్ పెట్టుకుంటారట. అత్తగారు ఏమంటుందో అని భయంగా ఉందట. నేను వెళ్ళి చూస్తానుగా. వాళ్ళ ప్రపంచమే వేరు. మన శాంతికి ఆ వాతావరణానికి సరిపోయింది. చిన్నప్పటి నుంచి దానికి జడలు రకరకాలుగా వేసుకోవడం, రకరకాలుగా అలంకరించుకోవడం అలవాటుగా. దాని మనఃప్రవృత్తికి సరిపోయింది. దాని అదృష్టం అతను మంచివాడు. ఇదే అతన్ని ఒకటే ఏడిపిస్తూ ఉంటుంది. ఆనంద్ నిన్న వాళ్ళ బావగారికి ఒక తెలిసిన వ్యక్తి వస్తుంటే వాచి పంపాడు. చాలా బాగుంది. అమ్మా, మేమంతా ఆనందంగా ఉన్నాం. నువ్వు కూడా ఆనందంగా ఉండాలి. అప్పుడే మాకు పూర్తి సంతోషం. నువ్వు హైదరాబాద్లో అలా ఒక్కదానివి ఉంటుంటే మాకేం సంతోషం లేదు. నువ్వు ఇక్కడికి వచ్చి ఉండకపోతే మేమే అక్కడికి వచ్చేస్తాం. నువ్వు నీ నిర్ణయం ఏమిటో ఆలోచించుకొని వ్రాయి. సందీప్ ముద్దులు, ఆయన నమస్కారాలు అందజేస్తున్నాను. మమ్మీ, నువ్వు మా కోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. నీ కోసం మేము ఏమీ చేయలేకపోతున్నామే అని నాకు చాలా బాధగా ఉంది. ఉత్తరం రాయి మమ్మీ. ఇట్లు నీ ప్రశాంతి. ఉత్తరం చదవటం పూర్తి చేసేసరికి నివేదిత కను కొలకల్లో నీళ్లు నిలిచాయి. ఆ ఉత్తరం ఎంత మధురంగా ఉంది. కన్నబిడ్డ తల్లి సుఖం క్షేమం కాంక్షిస్తూ వ్రాసిన ఉత్తరం కంటే మధురమైనది ఏ తల్లి జీవితంలోనైనా ఇంకేముంటుంది. నివేదిత ఉత్తరం అక్కడ పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూతురికి జవాబు రాసింది. ప్రియమైన ప్రశాంతికి అమ్మ ఆశీస్సులు. నువ్వు వ్రాసిన ఉత్తరం అందింది. సంగతులు తెలిసినాయి. అల్లుడు రవికి త్వరలో ప్రమోషన్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సందీప్ ఆరోగ్యం జాగ్రత్త. పిల్లలు చిరుమొలకల్లాంటి వాళ్ళు. ఆ వయసులో తల్లి అండదండలు వాళ్ళకెంతైనా అవసరం. ప్రశాంతి, నువ్వు నా గురించి చాలా ఆలోచనలు చేస్తున్నావు. నేను ఒంటరిగా ఉంటున్నానని నువ్వు బాధపడుతున్నావు. ఈ ఒంటరితనం నన్ను బాధించడం లేదు. పైనుంచి ఆనందం కలుగజేస్తోంది. నా మనసులో ఒంటరితనమే లేదు. మీరు ముగ్గురు నా దగ్గరే ఉన్నారు. నేను మీతోనే ఉన్నాను. ఈ బలమే నేనెక్కడున్నా ఒకటేనన్న భావన కలిగిస్తోంది. రవి చెప్పింది నిజమే. మీరిద్దరూ కొట్లాడుకుంటుంటే నేను చూడలేను. అవి మీ వ్యక్తిగత విషయాలు. మీరు ఆ సమయంలో దెబ్బలాడుకున్నా వెంటనే రాజీ పడిపోతారు. నేను అక్కడ ఉంటే కలగజేసుకోక తప్పదు. అందుకే ఎవరికైనా పెళ్ళి అవగానే ఎవరి సంసారం వాళ్ళకి ఉండాలి. అందులో పరుల జోలి ఉండకూడదు. చివరికి వారి తల్లిదండ్రులైనా సరే. ఇంకోరు ఎవరైనా ఇంట్లో ఉంటే మనిషికి తన పంతమే నెగ్గాలి అనే పట్టుదల వస్తుంది. ప్రశాంతి, నువ్వు రవి సందీప్ ఆనందంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ తల్లికైనా కన్న పిల్లల సుఖం కంటే మించిన ఆనందం ఇంకేముంటుంది. నీ సంసారపు సరదాలు ఆనందాలు కష్టనిష్ఠురాలు నువ్వు చెబుతుంటే వినటంలోనే నాకు ఎక్కువ సంతోషం కలుగుతోంది. నేను ఒంటరితనంతో బాధపడటం లేదు. దయించి నువ్వు ఇది బాగా అర్థం చేసుకో. నా ఆరోగ్యం బాగుంది. కాలక్షేపానికి కూడా లోటు లేదు. నా స్నేహితురాలు విమల నాతోనే కలిసి ఉంటుంది. నా ఆరోగ్యం బాగాలేక నేను నాకుగా ఏమీ చెప్పుకోలేనప్పుడు తప్పకుండా మీ దగ్గరకు వస్తాను. నాకు మీరున్నారు. కాస్త కబురు తెలిస్తే రెక్కలు కట్టుకు వచ్చి వాళ్తారు. నేను ఒంటరిదాన్ని కాను అనే ధైర్యం నాకు ఎంతో బలం ఇస్తోంది. నీ దగ్గర ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు. నేటి జీవితంలో ప్రతి వ్యక్తి ఎదుటివారితో సంబంధ బాంధవ్యాలు బాగుండాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి అని నా నమ్మకం. వాళ్ళు చివరికి కన్నపిల్లలైనా సరే. నేను నీ దగ్గర ఉంటానే అనుకో, నా కోసం ఏ విమలో వస్తుంది. ఆవిడ వాగుడుకాయ వస్తే నన్ను వదిలి ఒక పట్టాన పోదు. ఇది మీకు ఇబ్బంది కలిగించవచ్చు. నువ్వేమీ అనుకోకపోయినా రవి పెద్దవాళ్ళు పోనీలే అని సరిపెట్టుకున్నా నాకే మనసులో మీకేదైనా ఇబ్బంది కలిగిస్తున్నానేమో అనే బాధ పీకుతూ ఉంటుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి అనేకం ఉండవచ్చు. నేను నారీ సేవా సమితిలో చేస్తున్న ఉద్యోగం పోయింది. ప్రెసిడెంట్ గారి రికమెండేషన్తో ఆ ఉద్యోగం ఇంకెవరికో కట్టబెట్టాల్సి వచ్చిందట. నన్ను తీసేశారు. వారం రోజులు ఇంట్లోనే ఉన్నాను. ఏమీ తోచలేదు. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ముగ్గురి పిల్లల సందడితో కిలకిల్లాడుతుంటే నా జీవితం స్తబ్దుగా కూర్చోవాలంటే చేత కావటం లేదు. పత్రికలో అడ్వర్టైజ్మెంట్ పడింది.
వృద్ధుడు అనారోగ్యవంతుడు అయిన ఒక వ్యక్తికి ఆలనా పాలనా చూడటానికి ఒక మనిషి అవసరం అని నేను అప్లై చేశాను. ఆ ఉద్యోగం నాకు వచ్చింది. వెళ్ళాను. ప్రశాంతి, నా జీవితంలో ఎప్పుడూ పొందని ఆశ్చర్యం పొందాను. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? అతను వృద్ధుడు కాదు, అనారోగ్యపు మనిషి కాదు, భార్గవ అని నా చిన్నప్పుడు నేను ఎరుగున్న వ్యక్తి. మా పరిచయం కొద్దిపాటే అయినా ఆ జరిగిన సంఘటనల వల్ల మేమిద్దరం ఒకరికి ఒకరు బాగా గుర్తున్నాం. చిన్నప్పుడు తాతయ్య గారి ఊళ్ళో మా ఇంటికి ఎదురుగా ఉండేవాళ్ళు. అతను సెలవులకి వచ్చాడు. కలిసి ఆడుకునేవాళ్ళం. ఒకసారి నేను స్తంభాన్ని ఆనుకుని చెరుకుగడ తింటుంటే వెనుక నుంచి వచ్చి నా జడ ఆ స్తంభానికి ముడివేసి పారిపోయాడు. నేను వాళ్ళమ్మకి చెప్పి కొట్టించాననుకో. వాళ్ళ తాతగారికి అసలే చాలా కోపం. ఆ రోజంతా ఆడపిల్లని ఏడిపించినందుకు శాస్తిగా ఎర్రటి ఎండలో నిలబెట్టి పనిష్మెంట్ ఇచ్చాడు. అతని ఎండలో చెమటలు కారుతూ నిలబడితే నేను కిటికీలో నుంచి చూసి వెక్కిరించి బాగా అయిందిలే అని చప్పట్లు కొట్టాను. అతను వెళ్ళు మండి క్రిందనున్న రాయి తీసి టపీమని విసిరాడు. అది వచ్చి నా కన్నుకి తగిలింది. నా కన్నంతా ఎర్రబడి 3 రోజులు తెరవనీయలేదు. ఆ కోపం బాగా పెట్టుకుని ఒకసారి అతను మంచి బట్టలు వేసుకొని వెళ్తుంటే ఇంకు పోశాను. ఇంకోసారి జామ చెట్టు మీద ఊపాను. చివరికి పెద్దవాళ్ళు కల్పించుకొని మా ఇద్దరికి రాజీ కుదిర్చారు. ఇక స్నేహితులం అయ్యాం. వాళ్ళింట్లో ఒక కెమెరా ఉండేది. అతను నాకు ఫోటోలు తీయటం నేర్పేవాడు. దారిలో ఆవుని, వీధిన వెళ్ళే కూరలమ్మే మనిషిని ఇలా తీసేవాళ్ళం. ఒకసారి అతన్ని తీశాను. ఆ ఫోటో చాలా బాగా వచ్చింది. అది గురుదక్షిణగా ఇచ్చాడు. అతను వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. తర్వాత ఆ వేసవిలోనే నా పెళ్ళి అయిపోయింది. తర్వాత ఇద్దరం ఒకరిని ఒకరు చూడలేదు. నిన్న హఠాత్తుగా ఇలా కలుసుకున్నాం. అతను వృద్ధుడు కాదు, అనారోగ్యవంతుడు కాదు. అతను ఒక పుస్తకం రాస్తున్నాడు. అతని ఆలనా పాలనా చూడాలి. ఉత్తరాలు టైప్ చేసి పెట్టాలి. పని మనిషిని పెట్టుకుంటే ఒకసారి ఒక ఆవిడ అతను లేని సమయంలో డబ్బు దశకం ఎత్తుకొని పారిపోయిందట. ఇంకోసారి ఇంకో అతను భార్గవ లేనప్పుడు అమ్మాయిని తీసుకువచ్చి అతని పక్క మీదనే శృంగారం వెలగబెట్టేవాడట. పనివాళ్లతో విసిగిపోయిన వాళ్ళు నిజాయితీగా, సేవాపరంగా, బాధ్యతగా ప్రవర్తించే వ్యక్తి కోసం ఆ విధంగా అడ్వర్టైజ్ చేశారు. భార్గవని చూస్తే గమ్మత్తుగా అనిపించింది. అప్పుడు అతని జుట్టు ఎంత ఒత్తుగా ఉండేదని, ఆ క్రాఫ్ దొరకపుచ్చుకొని ఒకటే గుంజటం నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు బాల్డ్ హెడ్. చిత్రం ఏమిటంటే మా ఇద్దరికీ ఆ జ్ఞాపకాలు చెప్పుకొని నవ్వుకుంటుంటే తమాషాగా ఉంది. ఎంతో ఉత్సాహం వస్తున్నట్లుగా అనిపించింది. అప్పుడు అతన్ని తిట్టినా కొట్టించినందుకు గాను ఇప్పుడు అతని పనిలో సాయపడి ఆ పని పూర్తి అయ్యేలా సహకరిస్తానని అన్నాను. ప్రశాంతి, అతనికి మీ గురించి చెప్పాను. మిమ్మల్ని చూడాలని ఉంది అన్నాడు. ఉదయం 9:30కి భోజనం చేయగానే ఆఫీస్కి వెళ్తాను. అతని ఉత్తరాలు స్టార్ట్ చేస్తాను. ముఖ్యమైన వాటికి జవాబు రాస్తాను. కొన్నింటికి అతను డిక్టేట్ చేస్తాడు. అవి చాలా తక్కువ అనే చెప్పాలి. అతను 9:30కి అతని లైబ్రరీలోకి వెళ్తాడు. నేను ఆ గదిలోకి వెళ్ళి నేను వచ్చానని తెలియచేయటానికి అన్నట్లు విష్ చేస్తాను. అతను 10 గంటలకి లైట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. నేనే బ్రెడ్ టోస్ట్ కానీ, యాపిల్స్ కానీ, ఇడ్లీ కానీ తయారు చేసి ప్లేట్లో పెట్టి తీసుకువెళ్తాను. అతను పుస్తకం చూస్తూనే తింటాడు. కాఫీ తాగగానే ఆ వస్తువులు తీసుకుని వచ్చేస్తాను. ఇక 1 గంట వరకు చిన్న శబ్దం అయినా అతను మండిపడతాడు. ఆ చుట్టుపక్కల శబ్దం అవ్వకుండా చూడాలి. 1 గంటకి భోజనం, తర్వాత 2 గంటల వరకు పడుకుంటాడు. మళ్ళీ 6 గంటల వరకు చదువు, వ్రాత, మధ్యలో టీ ఇస్తాను. టీ ఇచ్చిందెవరో కూడా చూడడు. నేను శబ్దం చేయకుండా ఆ కప్పు తీసుకుని తలుపు దగ్గరికి వేసి వస్తాను. 6 గంటలకి బయటకు వస్తాడు. ఇద్దరం ఆ గార్డెన్లో తిరుగుతాం. లేకపోతే ట్యాంక్ బండ్కో, పబ్లిక్ గార్డెన్స్కో వెళ్ళి అక్కడ కారు ఆపి కొంత దూరం నడుచుకొని వెళ్తాం. 8 గంటలకి ఇంటికి వెళ్ళేటప్పుడు నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్తాడు. అతను ఒక పుస్తకం రాయటంలో నేను సాయం చేస్తున్నాను. ఇది నాకు చాలా తృప్తిగా ఉంది. ఈ ప్రపంచంలో అందరూ అద్భుతాలు చేయలేరు. ఆ అద్భుతాలు చేయగలిగిన వాళ్ళకి తోడు నీడగా ఉండటం కూడా ఒక అదృష్టమే. ఆ అదృష్టమే నాకు ఇప్పుడు దక్కింది. కాబట్టి ప్రశాంతి, నా గురించి నువ్వు దిగులు పడవద్దు. నేను సంతోషంగా ఉన్నాను. చెప్పానా, మీరు సుఖంగా ఉండటం కంటే సంతోషం నాకు ఇంకేం లేదు.
నేను నాలో జవసత్వాలు ఉన్నంత వరకు ఇలా ఏదో ఒక వ్యాపకం కల్పించుకొని కాలక్షేపం చేయగలను. ఇదే మీకు నాకు కూడా సుఖం. సందీప్కి నా ముద్దులు, రవికి నా ఆశీస్సులు. ఇట్లు అమ్మ. నివేదిత ఉత్తరం రాసి కవరు అంటిస్తుంటే ఇంతలో కిర్రున శబ్దమైంది. తలెత్తి చూస్తే ఎదురుగా విమల నిలబడి ఉంది. విమల లోపలికి వస్తూనే ముడి పిన్నులు తీస్తూ, తల్లి వచ్చావా? ఉత్తరం వచ్చింది చూసావా అంది. ఆ చూశాను, ప్రశాంతి వ్రాసింది. ఇదిగో సమాధానం కూడా వ్రాశాను. నీకేమ్మా అదృష్టవంతురాలివి. ముచ్చటైన పిల్లలు, వాళ్ళకి నువ్వంటే ఎంతో ఇష్టం. నీకేమైందట? నువ్వు అదృష్టవంతురాలివి కాదా? నా మొహంలే, ఉన్న కొడుకుని కన్నవాళ్ళ దగ్గర పడేసి త్రిపాది నక్షత్రంలా తిరుగుతున్నాను. మీ శ్రీవారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? ఏమిటట? ఏముంది, పాట మామూలే. నేను కావాలంటే ఆ బోడి ఉద్యోగం మానేయని. నివేదిత నిట్టూర్చింది. విమల, మీరిద్దరూ మూర్ఖత్వం పోయి మీ జీవితాలు అశాంతిమయం చేసుకుంటున్నారు. మీ పట్టుదలలు ఒకరైనా వదిలితే బాగుంటుంది. నీకు తెలియదు వేదా, ఆయనతో వేగడం మరీ కష్టం. ఆడదాన్ని ఒక ఆటబొమ్మగా అనుకునేవాడితో ఎలా కాపురం చేయమంటావు? నన్ను ఉద్యోగం మానమంటాడో? నేను మానను. నేను ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే భర్త కంటే నా ఉద్యోగాన్ని నమ్ముతా అంటూ టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళబోతూ, మర్చిపోయాను, ఈ వార్త విన్నావా అంది. ఏ వార్త? హేమ కూతురు రమ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగి చనిపోయింది. ఈరోజే హాస్పిటల్లో చేర్చారట. కానీ లాభం లేకపోయింది. మా కొలీగ్ చెల్లెలకి వాళ్ళు బంధువులుగా ఆత్మహత్య కాదని రుజువు చేయాలని వాళ్ళు చాలా తాపత్రయపడుతున్నారట. హేమ ఊర్లో లేదు. ఈ వార్త విని సాయంత్రం ప్లేన్కి వచ్చిందట. కూతురు డెడ్ బాడీని చూడగానే కళ్ళు తిరిగి పడిపోయిందట. శివశివ అంది నివేదిత. ఏమిటో హేమకి డబ్బుకి కొదవలేదు. అయినా ఆ కుటుంబం అలా కుక్కలు చింపిన విస్తరి అయింది. నీకు తెలుసుగా, హేమ కొడుకు గూండాలతో చేరి ఒక అతన్ని బాధితే అతను చచ్చిపోయాడు. అతన్ని జైల్లో వేశారు. నీకు హేమ కుటుంబం తెలుసన్నావు కదూ? నివేదిత తల ఊపింది. ఎలా తెలుసు అడిగింది విమల. హేమ భర్త ప్రశాంతి నాన్నగారు ఒకే ఆఫీస్లో పనిచేసేవారు. ఆయన ఎరుగుదువా? ఎలాంటివాడు? చాలా మంచివాడు. పరువు ప్రతిష్టలంటే ప్రాణం. ఏదో యాక్సిడెంట్లో పోయారని విన్నాను. అవును, మా వారు ఆయన క్యాంపు వెళ్తూ జీప్కి యాక్సిడెంట్ అయ్యి ఇద్దరూ పోయారు. ఏమిటి, ఇద్దరూ ఒకేసారి పోయారా? నాకు తెలియదు సుమా. విమల ఆశ్చర్యంగా కొత్త విషయం వింటున్నట్లుగా చూసింది. అవును, హేమ భర్త మాధవరావు, నా భర్త సుందర్ ప్రసాదరావు ఇద్దరూ ఒకేసారి ఒకే చోట పోయారు అంటుంటే నివేదిత చూపులు శూన్యంలో చిక్కడినాయి. ఆ భయంకరమైన రాత్రి, ఆ సంఘటన నిన్న జరిగినట్టే ఉంది. నివేదిత 4 సంవత్సరాల ప్రశాంతిని ముందు కూర్చోబెట్టుకొని జడ వేస్తోంది. 2 సంవత్సరాల ఆనంద్ అక్కడే బొమ్మ రైలుతో ఆడుకుంటున్నాడు. ఏమోయ్, నా పెన్ కనిపించడం లేదేమిటి? లోపలి గదిలో నుండి ప్రసాదరావు కేక పెట్టాడు. నివేదిత కూతురికి జడవేయటం మధ్యలో ఆపి లేచింది. మళ్ళీ నెలలు నిండుతున్న మనిషి కావడం వల్ల భూమి మీద చేయి ఆంచి మెల్లగా లేచింది. నివేదిత గదిలోకి వచ్చింది. పెన్ డ్రాయర్లో పేపర్ల మధ్య ఉంది. అబ్బా, ఇంతసేపు వెతికాను, నాకు కనిపించలేదు. నీ చేతి వేళ్లకి కళ్ళున్నట్టు వస్తువులు ఇట్టే దొరికిపోతాయేమిటి అంటున్న ప్రసాద్ భారంగా కనిపిస్తున్న భార్యని క్షణంసేపు చూడగానే భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఆ గుండ్రటి ముఖంలో నుదురు మీద మెరుస్తున్న చెమటని తుడుస్తూ, చెమటలు పోస్తున్నాయేమిటి, నీరసంగా ఉందా అన్నాడు. ఆ కంఠంలో ఎనలేని ఆప్యాయత, శ్రద్ధ కనిపిస్తున్నాయి. లేదండి, నాకేం నీరసం. మీరు తెచ్చే పళ్ళు బిస్కెట్స్ తినేవారికి ఎవరికైనా నీరసం ఉంటుందా అంటూ నవ్వింది. నేను ఈ రాత్రి ఊరు వెళ్తున్నాను, 2 రోజుల్లో వచ్చేస్తాను. నీకేం భయం లేదుగా? నాకేం భయం లేదండి. లేడీ డాక్టర్ డేట్ కరెక్ట్గానే చెప్పిందిగా. పురుడు ఇంకా 15 రోజులకు కానీ రాదుగా? రాదండి, క్రితం 2 సార్లు సరిగ్గా ఆవిడ చెప్పిన టైంకే వచ్చింది. మీరు కంగారు పడకండి, మీరు వచ్చే వరకు నాకేమీ డెలివరీ కాదు. అతను నివేదిత తలను గుండెలకి ఆనించుకున్నాడు. ఏమో నివి, నాకు ఈ సమయంలో నిన్ను వదిలి వెళ్ళాలంటే గాబరాగా ఉంటుంది. క్యాంపుకు వెళ్ళినా నా మనసంతా ఇక్కడే ఉంటుంది. ఈ వీధిలో అందరూ మీరు భార్య కొంగు విడవని ప్రబుద్ధుడు అని పేరు పెట్టారండి.
మీరు చేయటం కూడా అలాగే చేస్తారు. ఎవరు ఏమన్నా నాకేం పర్వాలేదు, నేను లక్ష్య పెట్టను. నివేదిత, మీ నాన్న నాకు ఆస్తిపాస్తులు లేకపోయినా నిన్ను నేను సుఖపెట్టగలను అనే నమ్మకంతో నాకంటే డబ్బు గల సంబంధం ఇంకోటి వచ్చినా నన్నే ఎన్నుకొని నాకే ఇచ్చి చేశారు. నువ్వు సుఖంగా ఉండేటట్టు చూడడం నా ప్రథమ కర్తవ్యం అనిపిస్తుంది. ఇప్పుడు నాకేమైందండి? నిన్ను నేను అనుకున్నంతగా సుఖపెట్టలేకపోతున్నాను. పని మనిషిని పెట్టుకోమన్నా వినవు. ఇంట్లో నాకు అంత ఊపిరాడని పని ఏముంది చెప్పండి? మనమే కదా వంట చిటికలో చేస్తానాయే, పిల్లల పని సగం మీరే సాయం చేస్తారయ్యే. ఏమో బాబు, పిల్లలు ఇక చాలు. ఈసారే నేను బుద్ధి లేకుండా ప్రవర్తించాననిపిస్తుంది. ఎబార్షన్ చేయిస్తానంటే నువ్వు వినలేదు. వద్దండి, ఆ మాట అనకండి. అసలు నాకు గుర్తు చేయవద్దు. ఈ ప్రపంచంలో ఇంకో ప్రాణం మనకి రుణపడి ఉంది అనుకున్నాం, అంతే. నివేదిత పొట్ట మీద చెయ్యి ఆనించుకుంది. మిమ్మల్ని బాధ పెట్టను, ఈసారి ఆపరేషన్ చేయించుకుంటాను అంది. నేను లేనప్పుడు నువ్వు మాధవరావు గారి భార్య దగ్గరకు వెళ్ళి కూర్చో. ఎక్కువ టైం అక్కడే గడుపు. ఎందుకంటే ఆవిడ చేతుల్లో ఫోన్ ఉంటుంది. ఏదైనా అవసరమైతే ఆవిడ డాక్టర్ని పిలిపిస్తుంది. ఆవిడ దగ్గరకా? నివేదిత ముఖంలో ప్రసన్నత తగ్గింది. ఎందుకలా అంటున్నావు? ఆవిడ సరిగ్గా మాట్లాడదండి. మొన్న కూడా అంతే. దసరా బొమ్మలు పెట్టి మూడో కూతురు చేత పిలిపిస్తే వెళ్ళానా? వెళ్ళిన పావుగంటకు కూడా బయటికి వచ్చి పలకరించలేదు. వచ్చినప్పుడు కూడా ఆవిడ వెంట స్నేహితురాలున్నారు. వాళ్లతో మాట్లాడుతూ నిల్చుంది. చూడకపోతే ఏమీ అనిపించదు, కానీ చూసి కూడా నిర్లక్ష్యం చేస్తే చాలా బాధ అనిపిస్తుంది. మనం లేని వాళ్ళుగా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదండి. క్యాంపు వెళ్ళినప్పుడు మీరు మాధవరావు గారికి సుస్థి చేస్తే ఆయన ఆలనా పాలనా ఎంత చూశారు. ఆమె గారి సంగతి నువ్వు పట్టించుకోవద్దు. మాధవరావు గారు మంచి మనిషి. ఆయనకి గర్వం లేదు. చాలా కలుపుగోలుగా ఆత్మీయంగా ఉంటారు. మనకి ఆయనే ముఖ్యం. అవుననుకోండి, అంత సంపాదిస్తున్న ఆయనకి లేని భేషజం ఈవిడికెందుకండి? అలాంటి ఆడవాళ్ళ గురించి నేను వేరే చెప్పాలా? అవసరం లేదనుకోండి. ఆవిడ మీద కూడా నాకేం కోపం లేదు. అది ఆవిడ మనఃప్రవృత్తి అనుకుంటాను. కానీ మీరే నన్ను మాటిమాటికి అక్కడికి వెళ్ళమంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాధవరావు గారు ఆఫీస్లో నన్ను ప్రత్యేకంగా పిలిచి, ప్రసాదు, మనం ఊళ్ళో లేనప్పుడు నీ భార్యను కాస్త మా ఆవిడికి తోడుగా ఉండమని చెప్పబోయ్. ఆడవాళ్ళు ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు అన్నారు. అందుకని చెప్తున్నాను. ఆవిడకి ఈ అడవిలో ఏం తోస్తుంది చెప్పు? ఆయన కోసమైనా నువ్వు వెళ్ళాలి. అలాగేలేండి, నేను క్యాంపు నుంచి త్వరగా తిరిగి వచ్చేస్తాను. మీ పని చూసుకొని ఏకంగా రండి. మధ్యలో వస్తే మళ్ళీ వెళ్ళాలి. అలాగే. ఇద్దరు బయటికి వచ్చారు. ప్రసాద్ ప్రశాంతిని, ఆనందిని చెరో చేత్తో ఎత్తుకున్నాడు. ఏమోయ్, టిఫిన్ పెట్టు అన్నాడు. నివేదిత లోపలికి వెళ్ళి ఉప్మా తెచ్చింది. తినిపించు అన్నాడు. నివేదిత ప్రసాద్కి, అతను చెరో చంకలో ఎత్తుకున్న ఇద్దరు పిల్లలకి చెంచాతో ఉప్మా తినిపించసాగింది. ఏమండి, ఇంకో పాపాయి వస్తే ఎలా ఎత్తుకుంటారు? చిలిపిగా అడిగింది. ఇదిగో భుజాలు వంచి చూపించాడు. నివేదిత నవ్వింది. ప్రసాద్ పెద్ద అందగాడు కాదు, కానీ తెలివిగలవాడు. నివేదితని ఇచ్చి పెళ్లి చేసిన రోజున అందరూ అతను బాగాలేడని విమర్శించిన వారే. తర్వాత నివేదిత సంసారం, అతను చూపే మంచి మర్యాద చూసి అతన్ని వేణోళ్లా ప్రశంసించారు. భార్యాభర్తలంటే అలా ఉండాలి. ఆ అన్యోన్యత లేకపోయినా తర్వాత ఎంత చదువులైనా ఎంత డబ్బున్నా వృధాయే అన్నారు. నివేదిత భర్త గురించి అందరూ అంటుంటే గర్వంగా అనిపించేది. అతనికి చెప్పి సంతోషపడుతుంటే అతను మాత్రం భార్య ఒడిలో తల దూర్చేసుకొని, నివి, ఇందులో నాదేం లేదు. ఈ కాస్త సంపాదించి నీ చేతికి ఇవ్వటం వరకే నాకు తెలుసు. నువ్వు సంసారం గుట్టుగా చేస్తావు. ఎవరు వచ్చినా మన ఇంట్లో దేనికి కొరత లేనట్టుగా అనిపించేట్టు చేస్తావు. ఇది నీ తెలివితేటలు అనేవాడు. బాగుంది, నేనేం చేశానండి? అంతా నువ్వే చేసేది. పని మనిషిని పెట్టుకోవు. బాగుంది, ఆ పని కూడా లేకపోతే నాకు తోచదే. వంట సామాన్ తేవటం ఒక్కటి వృధా కాకుండా మనకి ఉపయోగపడేవి మాత్రమే చేసి జాగ్రత్త చేస్తావు. ఒక్క వస్తువు నువ్వు పారేయగా నేను చూడలేదు. బాగుంది, చూసి చూడకుండా పారేయటానికి మనమేమైనా జమీందారులమా? ఆ వస్తువులు పారేస్తే డబ్బు పారేసినట్టేగా. సినిమా, షికార్లు అంటూ నా ప్రాణం తీయవు. ఎప్పుడైనా చూస్తే సంతోషమే, చూడకపోయినా వాటి కోసం బాధలేదు. నువ్వు నా ఇంట్లో సంతోషంగా ఉంటావు. అదే చాలా గొప్పతనం.
ఏమండి, దయ ఉంచి పొగడ్తలాపుతారా? మీకోసం ఎదురు చూస్తుంటాను. 2 పిల్లలున్నారు. వాళ్ళతో నాకు అసలే తీరదు. ఇందులో నా గొప్పతనం ఏం లేదు అంది. నసగకపోవటం, అసంతృప్తి చెందకపోవటం, ఏదీ పొందలేకపోయామని ఆరాటపడటం, పొరుగువాళ్ళు మనకన్నా బాగున్నారని అసూయపడకపోవటం, ఇదంతా ఒక గొప్పే. మీరు ఈ గొప్పలు చెప్పటం మాత్రం నాకు నిజంగా బాగాలేదు. అతను నోరు మూసేస్తూ అంది. ఇద్దరూ ఏ విషయం గురించైనా క్షుణ్ణంగా మాట్లాడేస్తారు. దాపరికాలు లేవు. వాటి వల్ల అనుమానాలకి అస్సలు తావే లేదు. వాళ్ళు ఉన్న 2 గదులే 5 స్టార్ హోటల్లో ఉన్నంత ఆనందం. వాళ్ళు తినే కూర అన్నమే పంచభక్ష పరమాన్నాలు అన్నంత తృప్తి. రాత్రి అయితే ఇక స్వర్గమే. ఆ విధంగా నివేదితకి బయట ప్రపంచం వైపు చూడాల్సిన అవసరం లేదు. ఇంట్లో కడుపు నిండిన మనిషి హోటల్ కనిపిస్తే దూరదామని ఆశపడడు. ఇంట్లో ఆనందం లభించిన వ్యక్తి పరాయి ఇళ్లలో ఆనందం మనకి దొరుకుతుందా అని దొంగలా కాపు వేయడు. ఇంట్లో మనసుని పంచుకునే దాంపత్యం ఉంటే పరాయి వ్యక్తి వైపు కన్నెత్తి కూడా చూడరు. నివేదితకి ప్రసాద్కి బయట ప్రపంచంలో దేనికోసమూ దేవరించాల్సిన అవసరం లేదు. ఆ ఇల్లు గడవడానికి అతను శ్రమపడతాడు. ఆ శ్రమ ఫలితం భార్యాపిల్లలతో కలిసి అనుభవిస్తాడు. అందుకే ఆ కుటుంబంలో ఆనందపు పంట పుష్కలంగా ఉంది. జీప్ వచ్చింది. మాధవరావు గారు వచ్చారు. కాస్త వెళ్ళి మా ఆవిడికి తోడుగా ఉండమ్మా అన్నారాయన. విన్నావా, ఆయన చెప్పింది గుర్తుంచుకో అన్నట్టు చూశాడు ప్రసాద్. త్వరగా వచ్చేస్తాను. భార్య చెయ్యి తాకి పిల్లల్ని గట్టిగా ముద్దు పెట్టుకుని అతను కూడా వెళ్ళి జీప్లో కూర్చున్నాడు. నివేదిత పని ముగించుకొని ప్రశాంతిని స్కూల్కి పంపి ప్రశాంతి గౌన్ బట్టలు తీసుకుని హేమ దగ్గరకు వెళ్ళింది. ఊరికే కూర్చునే కంటే ఏదైనా మిషన్ మీద కుట్టుకుంటూ తోడుగా ఉండవచ్చు అనుకుంది. వెళ్ళేసరికి తలుపులు వేసి ఉన్నాయి. తలుపు తట్టింది. ఏమిటి? కొట్టినట్టే అడిగింది. హేమ చూపులు నివేదిత కట్టుకున్న చీరని, మెడలో నల్లపూసల గొలుసుని ఎగాదిగా చూసినాయి. ఏం లేదు, ఈ గౌన్ కాస్త కుట్టుకుందామని. హేమ కళ్ళు తీక్షణంగా అయినాయి. మీకు పని ఉంటే నేరుగా వచ్చేయటమేనా? మాకు తీరుబడి ఉండొద్దు? అవతల నా ఫ్రెండ్స్ ఉన్నారు అంది. లోపల టేబుల్ దగ్గర 4 ఆడవాళ్ళున్నారు. పేక టేబుల్ మీద పరిచి ఉంది. క్షమించండి, ఖాళీగా ఉన్నారేమోనని వచ్చాను. ఇంకోసారి వస్తాను. నివేదిత వెనక్కు తిరిగింది. ఆవిడకి ఇంకెవరో తోడున్నారనే విషయం సంతోషం కలిగించింది. నివేదిత వెళ్తుంటే వెనక నుంచి వినిపించింది. ఒక ఆమె అంటోంది, మన వాళ్ళకి బొత్తిగా డ్రెస్ సెన్స్ ఉండదు. ఆవిడ కట్టుకున్న చీర చూడు, ఆ రంగు, ఆ డిజైను. ఆ కంఠంలో హేళన, తిరస్కారం. అవును, ఇంకోరు అంగీకరిస్తున్నారు. నివేదిత చీర పట్టుకొని చూసుకుంది. నిజమే, ముదురు రంగు, పెద్ద ప్రింట్. మొన్న ఒక కొట్లో క్లియరెన్స్ సేల్స్ జరుగుతున్నప్పుడు వెళ్ళి కొన్నది. ఈ చీరని చూసినప్పుడు దాని ధర తప్ప అందం గుర్తురాలేదు. బయట పెట్టే చీర ఒక ఖరీదుకి 2 చీరలు వస్తాయి. చౌకగా వచ్చేవి. వాటిల్లో ఎక్కువ డిజైన్స్ మనకి నచ్చినవి ఉండవు. ఇంకా ముందుకు వస్తుంటే మళ్ళీ వినిపించింది. 2 పిల్లలున్నట్టున్నారు. మళ్ళీ నెలల్లా ఉంది. ఒక ఆవిడ అంది, దేశంలో ఉన్న ఆడవాళ్ళకి పనే ఉంది పిల్లలు కనడం తప్ప. దేశంలో ఉన్న ఆడవాళ్ళందరి చరిత్రలు కాసి ఉడబోసినట్టే వ్యాఖ్యానం. నివేదిత అప్రయత్నంగా తన పొట్ట మీద చెయ్యి వేసుకుంది. వారికి ఉన్నారుగా పిల్లలు, పరాయి వాళ్ల మీద ఎందుకంత నిరసన అనుకుంది. నివేదిత ఇంటికి వచ్చింది. ఆనంద్ని ఒడిలో పడుకోబెట్టుకొని చిచ్చు కొడుతూ ఆలోచిస్తోంది. హేమ ప్రవర్తన చిత్రంగా ఉంటుంది. భర్త ఉన్నప్పుడు ఫ్రెండ్స్ని అంతగా ఇంటికి రానియదు. ఒక్కదాన్ని ఉన్నాను అనేట్లు చేస్తుంది. ఆయన ఊరు వెళితే చాలు ఎవరో ఒకరు ఆ ఇంట్లో ఉంటారు. హేమకి మాధవరావుకి అంతగా పడదు. ఎప్పుడూ ఇద్దరూ దేనికో ఒకదానికి అరుచుకుంటూనే ఉంటారు. ఎవరైనా వింటారేమోనని ఇద్దరూ అభిమానపడరు. ఒకసారి నివేదిత వెళ్ళేసరికి ఇద్దరూ అరుచుకుంటున్నారు. ఒంటరిగా ఉన్నాను అంటావు. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే ఉంటున్నావా? భర్తలు ఉద్యోగాలకు వెళ్ళిన ఆడవాళ్ళందరూ ఉంటున్నారు. ఆ ప్రసాద్ భార్య లేదు? ఆ అమ్మాయి కూడా నీ ఈడుదేగా. అతను నాకంటే ఆఫీస్లో ఎక్కువ గడుపుతాడు. ఆ అమ్మాయి ఎప్పుడైనా గొడవ చేస్తోందా? ఏమిటి? హేమస్వరం తారాస్థాయికి లేచింది. ఏమిటి మీరు చెప్పేది? ఆ చెంబేడీ కట్టకు నాకు సామ్యమా? దానిలాగే నన్ను అంట్లు తోమమంటారా? బట్టలు ఉతకమంటారా? మీకు సర్వెంట్లా పళ్ళెం పుచ్చుకు తిరగమంటారా? దానికి నాకు పోలిక తీసుకురావడానికి మీకు సిగ్గులేదు? ఆవిడ వెళ్ళాలని ఉంటే మాత్రం ఎక్కడికి వెళ్తుంది? కట్టుకోవడానికి ఒక శుభ్రమైన చీర ఉందా?
ఫ్రెండ్స్ని సరదాకి హోటల్కి తీసుకువెళితే ఇప్పించటానికి వాళ్ళు 10 జన్మల పాటు డబ్బు పోగు చేసుకోవాలి. మీ మగవాళ్ల బుద్ధి నాకు తెలియందా? ఎంతసేపు ఎదుటి ఆడవాళ్ళని ఆకాశానికి ఎత్తుతారో. ఇంకోసారి ఇలాంటి మాటలు తెస్తే మాత్రం నేను ఊరుకోను. చెప్పేది శాంతం వినకుండా దండకం చదువుతావేం? ఆ పిల్ల కూడా కాస్తో కూస్తో చదువుకుందిగా. ఇద్దరూ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోకూడదు? నాకు ఆ పల్లెటూరు రకానికి పడదని చెప్పానా? మరి నన్నేం చేయమంటావు ఇప్పుడు? ఆఫీస్ మానేసి నీ ఎదురుగా కూర్చోనా? ఆ మాట నేననలేదు. నువ్వు అనవు, నాకు తెలుసు. నువ్వు దర్జాగా తిరగడానికి డబ్బు కావాలి, నేను నీ ఎదురుగా కూర్చోవాలి. ఆ రెండు కుదరవు అని నీకు ఎప్పుడో నేను చెప్పాను. నేనింతే, నాకు పని ముఖ్యం. నీ ఇష్టం ఏమైనా అనుకో. నివేదిత ఆ పరిస్థితుల్లో వారి ఎదుట పడటం ఇష్టం లేక వచ్చేసింది. ఆయనకి ప్రసాద్ అన్నా అతని కుటుంబం అన్నా అభిమానం. ఉన్నంతలో చక్కగా హాయిగా ఉంటున్నారని, అది అందరూ అలవర్చుకోవాలని అంటాడు. ఒకరోజు నివేదిత ప్రశాంతిని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళింది. అదే స్కూల్లో మాధవరావు కూతురు రమ, కొడుకు విజయ్ చదువుతున్నారు. హేమ కారులో వచ్చింది. వెంట స్నేహితురాళ్ళు ఉన్నారు. నివేదిత ఓ ప్రక్కగా నిలబడింది. రమ, ప్రశాంతి కలిసి వస్తున్నారు. హేమ రమ వీపు మీద ఒక్కటి చర్చింది. ఇంకోసారి ఇలాంటి అలగా రకాలతో మాట్లాడావంటేనా అంది. ఆ మాట నివేదిత వినాలనే బిగ్గరగానే అన్నది. నివేదిత జవాబు చెప్పబోయి తమాయించుకుంది. హేమ స్నేహితురాళ్ళు అందరూ ఖరీదైన బట్టలు వేసుకున్నారు, నగలు పెట్టుకున్నారు. నివేదిత కూతుర్ని తీసుకుని వెళ్తుంటే, ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు కాన్వెంట్ చదువులకి ఎగబడటమే, డబ్బున్నా లేకపోయినా సరే అంది కంపరంగా. ఎప్పుడూ లేంది నివేదితకి ఆ రోజు చాలా కోపం వచ్చింది. వెనక్కి తిరిగి, ఈ స్కూలు మీ తాతగారు కట్టించలేదు కదండి అనాలనిపించింది. అనవసరమైన తర్కం మరింత స్పర్ధకి దారితీస్తుంది. ఆవిడ కోపానికి కారణం తనకి బాగానే తెలుసు. మాధవరావు గారు తనని మెచ్చుకుంటుంటాడు. ఎప్పుడైనా వెళితే, ప్రసాద్ భార్య వచ్చింది, ఏం కావాలో కనుక్కో అంటూ తొందర చేస్తాడు. భర్త అలా అనటం విని హేమ మరింత ఆలస్యం చేస్తుంది. తన మీద ఆవిడ చూపే వైరం చాలా అన్యాయమైనదని నివేదిత అభిప్రాయం. వాళ్ళకి సాధ్యమైనంత దూరంగా ఉండాలని చూస్తుంది. కానీ ఆఫీసులో మాధవరావు, ప్రసాద్ ఉద్యోగరీత్యా చాలా సన్నిహితంగా, ప్రాణప్రదంగా ఉంటారు. వాళ్ళ మధ్య ఈ ఆర్థిక వ్యత్యాసాలు లేవు. మాధవరావు ప్రసాదరావుకి చాలా దూరపు బంధువు. డబ్బున్న అమ్మాయి హేమను చేసుకుని అతను ఉద్యోగంలో పైమెట్టుకి సునాయాసంగా ఎక్కేశాడు. మగవాళ్ళిద్దరూ ఆడవాళ్లు కూడా కలిసి ఉండాలని ఆశిస్తారు. నివేదిత భర్తకిష్టం కాబట్టి హేమతో బాగుండాలని, స్నేహం కలుపుకోవాలని ప్రయత్నించేది. ఆమె తిరస్కారం పట్టించుకునేది కాదు. అది హేమకి మరింత లోకువగా ఉండేది. ఇందులో పట్టించుకోకపోతే ఏమీ లేదు, పట్టించుకుంటే మాత్రం చాలా ఉంది. నివేదిత తనకి బాధ అనిపించినా భర్త ముందు ఎత్తేది కాదు. ఎందుకంటే దానివల్ల ప్రయోజనం లేదు. దానికి అతను పరిష్కారం చెప్పడు. నా భార్యని అలా అంటుందా అంటూ కొంతమంది మగవాళ్ళలా కారాలు మిరియాలు నూరడు. అబ్బా, ఆ అమ్మాయి అంతే, నువ్వు సర్దుకోరాదు, ఆయన చాలా మంచివాడు అంటాడు. భర్త స్వభావం తెలిసిన నివేదిత అందుకే ముందే అంతా సర్దివేస్తుంది. ఆవిడ మాటలు తనని కాదు అని ఆ విదిలించి వేయటం అందుకే. కానీ అది కూడా చాలా బాధాకరమే. గొంగళి పురుగు మీద పడితే తీసి పారేసేటప్పటి కంపరం. తన సంసారాన్ని, తన పిల్లల్ని హేళన చేస్తే హేమకి ఏం వస్తుంది? ఎంత ఆలోచించినా నివేదితకి అర్థం కాలేదు. మేము గొప్పవాళ్ళం అనే అహమా, లేక అందరికీ వంకలు పెట్టడం ఆమె స్వభావమా? ఏదైనా కానీ నివేదితకి మాత్రం చాలా ఇబ్బందిగానే ఉండేది. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.